షష్టగ్రహ కూటమి. అసలు ఏమిటి షష్టగ్రహ కూటమి అనుకుంటే, ఒక రాశిలోకి 6 గ్రహాలు ఒకేసారి వచ్చి చేరితే దాన్ని షష్టగ్రహ కూటమి అని అంటారు. సాధారణంగా ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని విశేషంగా మనము ప్రకటితం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇదేదో 40 ఏళ్ళకి వస్తుందో 120 సంవత్సరాలకు వస్తుందో అనేది కాదు. గ్రహగతులు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి మారేటువంటి గ్రహగతులు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కోఇన్సిడెన్స్ అయ్యి ఒక రాశిలో అన్ని గ్రహాలు కలవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం సాధారణంగా చూస్తూ ఉంటాము పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇలాగా. కాకపోతే ఏంటంటే ఇవి వచ్చినప్పుడు వాటి నుంచి ఏదేదో జరిగిపోతుంది, ఏదేదో అయిపోతుంది అని అనుకునేటికంటే సత్ఫలితాలు ఏముంటాయి, ఏ ఏ రాశుల వారికి ఇబ్బంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఆ విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సంవత్సరం మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఎలా ఏర్పడుతోంది అంటే మీనరాశిలోకి 6 గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. ఏమిటయ్యా గ్రహాలు అని అనుకుంటే గనక రాహు, బుధ, శుక్ర, సూర్య, చంద్ర, శని గ్రహాలు ఈ యొక్క మీనరాశిలోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. అయితే ఆ రోజున అమావాస్య కాబట్టి ఆ రోజు గ్రహణము కూడా ఉంది అని అంటున్నారు. కానీ గ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించదు. కానీ అమావాస్యతో కూడినటువంటి ఈ యొక్క షష్టగ్రహ కూటమి కాబట్టి దానికి కొంత ప్రాధాన్యత అనేటువంటిది ఉండనే ఉంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారు దుష్ఫలితాలను ఎదుర్కొంటే కొన్ని రాశుల వారు సత్ఫలితాలను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ఏ రాశివారైనా ఏ నక్షత్రం వారైనా సరే ఇటువంటి గ్రహకూటమి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నవగ్రహ పరిహారాలను చేయించుకోవడం అనేటువంటిది ఉత్తమమే. ఖచ్చితంగా చేయించుకోవాలి అని కాదు, చేయించుకుంటే మంచిది. చేయించుకోలేని వారు కనీసం ఈశ్వరారాధన లేదా శివాలయానికి వెళ్ళడం లేదా వైష్ణవ ఆరాధన అంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన, రామాలయానికి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళడమైనా సరిపోతుంది. అంతేగాని ఫలానాది చేయించుకుంటేనే జరుగుతుంది, ఫలానాది చేస్తేనే మీకు ఫలితం వస్తుందని కాదు. చాలా వీడియోలు చూస్తున్నాము, చాలా యాడ్స్ కూడా వస్తున్నాయి. ఈ షష్టగ్రహ కూటంలో ఫలానా గ్రహాలకు ఇలా అయిపోతుంది, మీరు ఈ పరిహారం చేయించుకోవడం ఏం అవసరం లేదు. చక్కగా ఇంట్లో శివుని యొక్క ఆరాధన చేసుకోండి, లేదా ఒక నీతి దీపారాధన చేసుకోండి, శివాలయానికి వెళ్ళండి లేదా విష్ణువాలయానికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, సరిపోతుంది. అంతేగాని ఏదేదో జరుగుతుంది, ఏదేదో అయిపోతుంది అనేటువంటి అపోహలు మాత్రం ఉండద్దు. 2019లో ఇటువంటి గ్రహకూటమే ఏర్పడినప్పుడు కరోనా లాంటి మహమ్మారిని మనం ఎదురు చూసాము. అయితే ఈ సంవత్సరం కూడా ఏదో వైరస్ వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది భయభ్రాంతులు చేస్తున్నారు. అటువంటిదేమీ ఉండదు. ఎందుకంటే వచ్చేది రాకమానదు, పోయేది పోకమానదు. ఎటువంటి వైరస్ వచ్చినా సరే లేదా ఎటువంటి ఉత్పాతం వచ్చినా సరే దానిని తగినటువంటి రీతిలో ఎదుర్కొనేలాగా మన సాయుధ దళాలు ఉన్నాయి, మన వైద్య సంపత్తి కూడా ఉంది. కాబట్టి మనము మన వ్యవహారాన్ని ఎలా అయితే పూర్తి చేసుకోవాలో దాన్ని చూసుకుని వ్యవహారం చేస్తే సరిపోతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారు రాజయోగాన్ని పొందితే కొన్ని రాశుల వారు కొంత దుష్ఫలితాలను కూడా పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంది. శ్రీమన్నారాయణుని యొక్క మత్స్యావతారమైనటువంటి మీనరాశిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి అందుచేతను అక్కడి నుంచి వృషభ రాశి నుంచి సరిగ్గా 11వ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది, లాభస్థానంలో. కాబట్టి వృషభ రాశి వారికి చాలా ఆనుకూల్యతగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఉండబోతోంది. అదేవిధంగా మిథున రాశి వారికి కూడా 10వ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తోంది. దానివల్ల ఏమిటంటే ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఈ యొక్క మిథున రాశి వారు బయటపడుతూ ఉంటారు. కొత్త పనుల కోసం నాంది వేయడం కానీ లేదంటే కనుక కొత్త వ్యాపారాలు చేయడానికి మిథున రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి బాగా ఊతనిస్తూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి కూడా కర్కాటక మిథున రాశి వారికి రాజ్య లాభస్థానాల్లో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే కర్కాటక రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల విదేశాల్లో చదువుకునేటువంటి స్త్రీ పురుషులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు, అలాగే కొత్త పనులు చేయాలి అని అనుకున్న వారికి ఆధ్యాత్మికపరమైనటువంటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనే వారికి మంచి ఫలితాలు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఉన్నాయి. అలాగే కన్యారాశి వారికి కూడా ఈ యొక్క షష్టగ్రహ యొక్క సంయోగం వల్ల కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడము, లేదా ఇంట్లో ఏమైనా చికాకులు ఉంటే ఆ యొక్క చికాకులు తొలగిపోవడము, లేదా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. వారు తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ధనుసు రాశి వారికి కలుగుతున్నాయి. మరి మిగిలిన రాశి వారి యొక్క పరిస్థితి ఏమిటి అంటే
కొన్ని రాసుల వారికి సప్తమమందు, కొన్ని రాసుల వారికి అష్టమమందు, కొన్ని రాసుల వారికి వ్యయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి కొంత చికాకులు తప్పవు. ఎవరు ఏ రాశి యందు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఖచ్చితంగా ఈశ్వరారాధన చేయించుకోవడము, లేదా లక్ష్మీనారాయణ ఆరాధన చేయడము, లేదా ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి గ్రహశాంతి చేయించుకోవడము చాలా ఉత్తమము. మీ జాతకరీత్యా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా, మీరు ఎటువంటి దైవీ సంబంధమైనటువంటి కార్యక్రమం కోసం పురోహితులను వెతుకుతున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. పూజలు.com. ఎటువంటి కార్యక్రమానికైనా సరైనటువంటి రీతిలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే పురోహితులను ఏర్పాటు చేసి కార్యక్రమం చేయించేటువంటి బాధ్యతను మేము తప్పకుండా తీసుకుంటాము. ధన్యవాదాలు. రవికుమార్ శర్మ, పూజలు.com.